ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ దేవుడు ఎవరు అంటే పలానా పేరు ఇట్లా అని చెప్తారండి. కానీ మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిజంగా మీరు నన్ను నమ్ముకుంటే, నా నామాన్ని ఒప్పుకోవడానికి మీరు నిరాకరించకుండా నిజంగా మీరు నా ప్రజలై ఉంటే, ఇదిగో ఈ ఆశీర్వాదం నేను మీకు ఇస్తాను, ఇట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లా దేవుడు మాట్లాడుతూ ఐదు ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తున్నాడండి. మొదటిగా ఏంటంటే పిల్లల గురించి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకమ్ముల వలె ఉన్నారంట. కుమారులు ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట. ఇప్పుడు ఒక ప్లాంట్ సీడ్ వేసిన దగ్గర నుంచి మనం ఎందుకు వెయిట్ చేస్తామండి? ఆ ప్లాంట్ అసలు ఎందుకు వేస్తాము? దాని నుంచి మనం బెనిఫిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మ్యాంగో ట్రీ వేసామనుకోండి, దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫలాలు. అవి ఎంత తీయగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో మనకు తెలుసు. వాటి కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాము. మరి అట్లనే దేవుడు అంటున్నాడు, మీ కుమారులు అట్లు ఫలభరితంగా ఉంటారు, అట్లు ఆశీర్వాదకరంగా మధురంగా వారు ఉంటారని దేవుడు ఆశీర్వాదం పలుకుతూ ఉన్నాడు. మరి అట్లనే కుమార్తెల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక ప్యాలెస్ కి పిల్లర్స్ వలె వాళ్ళు ఉంటారంట. అంటే ఏంటంటే, ఒక కోట తీసుకోండి, దానికి పిల్లర్స్ లేకపోతే ఏమవుతుంది? కూలిపోతుంది. అట్లనే మన ఫ్యామిలీస్ కానీ మనకు కానీ వారు ఎట్లా ఉంటారంటే, ఒక పిల్లర్స్ వలె స్టెబిలిటీతో వారు ఉంటారంటే, మన ఫ్యామిలీలో స్టెబిలిటీ ఉంటుందని, ఆనర్ ఉంటుందని, ఒక ఆనుకోవడానికి వారు ఆస్పదం అని చెప్పేసి దేవుడు అట్లు వారిని ఆశీర్వదిస్తాడంట. మరి నువ్వు ఎక్కడెక్కడో లోకంలో తిరుగుతూ ఉన్నావేమో, ఇక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే జరుగుతుందేమో అని తిరుగుతూ ఉంటావేమో. కానీ దేవుడు అన్నాడు, నేను నీ దేవుడిని అయితే ఇదిగో ఆశీర్వాదాలని దేవుడు చెప్తున్నాడు. మన అట్లనే రెండవ పాయింట్ చూసుకుంటే, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవంట. అంటే ఏంటండి? మనకుండే రిసోర్సెస్, మనకుండే ఇప్పుడు ఒకవేళ తీసుకోండి, మనం ఫుల్ మనీ ఉన్నాయి అనుకోండి, మొత్తం తెచ్చి నింపేసుకుంటాం. ఇంట్లో ఏమేం కావాలి, సరుకులు అయితేనేంటి, గ్రాసరీస్ అయితేనేంటి, క్లోత్స్ అయితేనేంటి, ఏవైతే మనకు కావాలో అవన్నీ తెచ్చేసుకొని మనం పెట్టుకుంటాము. కానీ ఎప్పుడైతే మనీ లేని పరిస్థితిలో ఏమవుతుంది? ఇవాళ ఇది చేసుకోవాలా, ఈ కర్రీ చేసుకోవాలా, ఓకే మార్కెట్కి వెళ్ళి ఒక కూరగాయ, కొంచెం టొమాటో, కొంచెం ఆనియన్ తెచ్చుకుందాం, ఇంతవరకే ఉన్నాయమని ఇంతవరకే సర్దుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను మీరు నమ్ముకుంటే మీ కొట్లు ఎలా ఉంటాయంట? నింపబడి ఉంటాయంట. అంటే సారేపతి విధవరాన్ని దేవుడు ఎలా అయితే నింపాడో, దేవుడు ఎలా అయితే ఆమె ఇతరుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి లేకుండా దేవుడు ఎలా అయితే ఆమెను నింపాడో, దేవుడు కూడా మనల్ని అలా నింపుతానంటున్నాడు. ఎప్పుడు ఆయన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన బిడ్డలుగా మనము ఉన్నప్పుడు. అట్లనే మూడవదిగా, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు వేయించున్నది. అంటే ఏంటండి? మా గొర్రెలు లేవు కదా, ఇలా ఆశీర్వాదం దేవుడు ఎలా ఇవ్వగలడు నువ్వు అనుకున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, గొర్రెలు అనేది మన ప్రాపర్టీకి, ప్రాస్పరిటీకి, మన ఆస్తులకి అవి సూచనగా ఉన్నవి. మరి నీకున్న వాటిని ఎవరో దోచేశారనో, ఎవరో ఆక్రమించారనో, కోర్టులో ఉందనో, లేకపోతే వేరే వేరే పరిస్థితులను బట్టో, లేకపోతే దౌర్జన్యం జరుగుతుందనో నువ్వెన్నటికీ బాధపడవంట. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు నీకు ఇంకా ఫలభరితంగానే ఆ ఆస్తులు ఉంటున్నాయి, ఆ ప్రాస్పర్టీ ఇంకా ప్రాస్పర్ అవుతుందే తప్ప అవి తరిగిపోవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రైతువే అయితే, ఒకవేళ నువ్వు గొర్రెల కాపురవే అయితే ఇది నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నీ పంటలు బహు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకా నీ నేల సారవంతంగా చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అట్లనే నాలుగవదిగా, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు, వాటిలో శ్రమ గల వారి మొర వినబడుట అయినను లేదు. 4వది 5వది ఇదండి. మరి దేవుడు అంటున్నాడు, మనకిచ్చిన క్యాటిల్ని, మనకిచ్చిన లైఫ్ స్టాక్ ని కూడా ఆయన ఆశీర్వదిస్తాను, వాటికి బలాన్ని ఇస్తానంటున్నాడు. అంటే వాటికి ఏ రోగం కూడా రాదు. అంటే మనకున్న ఆస్తిపాస్తుని కూడా ఆయన ఆశీర్వదించి ఏ దుష్టుడు వాటి మీద కన్ను వేయకుండా దేవుడు ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు? మా వీధిలో చొరబడటను ఉరుకులెత్తుటను లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి? దొంగతనాలు కానీ, బాధలు కానీ, పోవడాలు కానీ ఇవి కూడా ఉండవని దేవుడు చెప్తూ ఉన్నాడు. శ్రమ కూడా ఉండదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవా ఇదిగో ఇది పోయింది అని చెప్పి నువ్వు విలపిస్తూ ఉంటావే, అది కూడా ఉండదు నీ దగ్గర. నిజంగా నువ్వు నన్ను నమ్ముకుంటే, నిజంగా నేను నీ దేవుడిని అయితే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడెక్కడో పరుగులెడుతున్నావేమో, ఆ దేవుడు ఈ దేవుడు
దేవుడు, ఇక్కడ నిజమేమో అక్కడ నిజమేమో అంటున్నావు. కానీ యేసయ్య అన్నాడు, నిజమైన జీవ మార్గము నేను, నిజమైన దేవుడని నేను కనుక నువ్వు నా దగ్గరకు రాగలిగితే ఇలాంటి బ్లెస్సింగ్స్, ఈ గొప్ప బ్లెస్సింగ్స్ నేను ఇవ్వగలను కనుక నువ్వు అక్కడ ఇక్కడ తిరగద్దు, నా వైపు తిరుగు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను శ్రమ లేకుండా చేయగలను. చాలా మంది అనుకుంటారు, అమ్మో క్రైస్తవ జీవితం అంటే శ్రమలేనేమో, శ్రమలు లేకపోతే అసలు దేవుడు భక్తి కాదేమో అనుకుంటారు. కానీ సీజన్స్ అండి, ఒక సీజన్లో దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడేమో, నెక్స్ట్ సీజన్లో మనకి ఎంతో సంతోషం ఆయన దేవుడు మనకిచ్చి ఆశీర్వదించే దేవుడు కనుక అక్కడ ఇక్కడ పరిగెత్తద్దు. అక్కడ నీ ఫిజికల్గా నిన్ను నువ్వు వార్న్ అవుట్ చేసుకోవద్దు. కానీ దేవుడు అంటాడు, నా యొద్దకు రా, నీవు ధన్యురాలు అవుతావు, నన్ను ఒప్పుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇప్పుడే ఆయన దగ్గరకు వద్దాము, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఏమే